వరికి కనీస మద్దతు ధర 117 పెంపు. మొత్తంగా 14 రకాల పంటలకు ఎంఎస్పి హైక్. కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్. వరితో సహా మొత్తంగా 14 పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అత్యల్పంగా వరికి 117 పెంచగా అత్యధికంగా నైజర్ సీడ్ కు 983 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. మొత్తంగా 14 రకాల పంటలకు ఎంఎస్పి హైక్. కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక్కడ చూడండి, పంటలకు మద్దతు ధరల పెంపు. క్వింటాల్ కు చూసుకున్నట్టయితే వరి సాధారణం పెంచిన మద్దతు ధర 117 రూపాయలు, మొత్తం ధర 2300 రూపాయలు. వరి గ్రేడ్ ఏ 117 రూపాయలు, అట్లాగే మొత్తం ధర 2320 రూపాయలు. జొన్న హైబ్రిడ్ ధర 191 రూపాయలు, మొత్తం పెంచిన ధర 3371 రూపాయలు. జొన్న మాల్దండి ధర 196 రూపాయలు అయితే పెంచిన ధర ఇక్కడ మొత్తం ధర 3421 రూపాయలు. సజ్జలు 125 రూపాయలు అయితే మొత్తం ధర 2625 రూపాయలు. రాగులు 444 రూపాయలు అయితే పెంచిన ధర మొత్తం ధర 4000, ఇక్కడ మొత్తం ధర 4290 రూపాయలు. మొక్కజొన్న 135 రూపాయలు అయితే ఇక్కడ మొత్తం ధర 2225 రూపాయలు. వేరుశనగ 406 రూపాయలు అయితే మొత్తం ధర 6783 రూపాయలు క్వింటాల్ ధర. ఇది మొత్తం ధర అంటే రేట్లు ఏ రకంగా ఉన్నాయనేది చెప్తా ఉన్నారు, పెరుగుతున్నాయి అనేది. వేరుశనగ 406 రూపాయలు అయితే మొత్తం ధర 6783 రూపాయలు. కంది 550 రూపాయలు అయితే మొత్తం ధర 7550 రూపాయలు. మినుము 450 రూపాయలు అయితే మొత్తం ధర 7400 రూపాయలు. అట్లాగే పెసలు 124 రూపాయలు అయితే మొత్తం ధర 8682 రూపాయలు. సోయాబీన్ 200 అంటే సోయాబీన్ పసుపు 292 రూపాయలు అయితే క్వింటాల్ ధర మొత్తం కూడా 4892 రూపాయలు. పొద్దు తిరుగుడు విత్తనాలు 520 రూపాయలు, అలాగే 7280 రూపాయలు మొత్తం ధర. నువ్వులు 632 రూపాయలు, అట్లాగే మొత్తం ధర 9267 రూపాయలు. పత్తి మధ్య రకం 501 రూపాయలు అయితే మొత్తం ధర 7121 రూపాయలు. పత్తి లాంగ్ స్టెపల్ 501 అయితే ఇక్కడ మొత్తం ధర 7521 రూపాయలు. నైజర్ సీడ్ 983 రూపాయలు అయితే 8717 రూపాయలు మొత్తం ధర. సో కనీస మద్దతు ధర పెంచాలి, ఇవ్వాలని చెప్పి 117 రూపాయలు పెంచారు. సో దేంట్లో పెంచారు అనేది మనం ఇప్పుడు లిస్ట్ చదివినాం ఇంతసేపు.